మొత్తం మీద జానకీపురం ఎన్కౌంటర్తో ఎన్నో నిజాలు వెలుగు చూస్తున్నాయి. మొదట నిందితులు సుపారీ ముఠాగా భావించినా చివరకు కరుడుగట్టిన సిమి ఉగ్రవాదులని తేలింది. మధ్యప్రదేశ్ బ్యాంక్స్ రాబరీ నుంచి కరీంనగర్ దోపిడీ వరకు క్లారిటీ వస్తోంది. చాప కింద నీరులా మారిన సిమి అసలు నైజం స్పష్టమవుతోంది. పోలీస్ మార్క్ ఎంక్వైరీలో మరిన్ని వాస్తవాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో ఖతమైన మహమ్మద్ అజారుద్దీన్ అస్లాం ఖాన్ హిస్టరీ అంతా రక్త చరిత్రే. జానకీపురం ఇన్సిడెంట్తో మహా కంట్రీలని ప్రూవ్ అయింది. సూర్యాపేట జానకీపురం ఫైరింగ్ చూస్తే పోలీసులకే దిమ్మ తిరుగుతోంది. టార్గెట్ మిస్ కాకుండా ట్రిగర్ పేల్చడంలో మహా ముదుర్లు. దుండగులిద్దరూ సిమి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్లేనని పోలీసులు ఫిక్స్ అయ్యారు. బ్యాంక్ రాబరీ అజారుద్దీన్ అస్లాం మెయిన్ కాన్సెప్ట్. అడ్డొస్తే లేపేయడం వీళ్లకు మహా ఈజీ. వీళ్లు ఎక్కువగా రూరల్ బ్యాంకులపైనే ఫోకస్ పెడతారు. ఫుల్ రష్ గా ఉండే బ్యాంకులే టార్గెట్. సిటీ బ్యాంకులైతే సెక్యూరిటీ ప్రాబ్లం అని గ్రామీణ ప్రాంతాలపై నజర్ పెడతారు. గతంలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకుకు కన్నమేసి 56 లక్షలు దోచుకెళ్లింది వీళ్లేనని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో కూడా బ్యాంకు దోపిడీకి ప్రయత్నించి విఫలమైంది కూడా వీళ్లేనని పోలీసులు చెబుతున్నారు. దోపిడీ సొమ్మును రైలు మార్గాల్లో కలకత్తా, బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు సప్లై చేస్తారు. హవాలాను కట్టడి చేయడంతో ఉగ్రవాదులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర ముఠాల చోరీలకు, చొప్పదండి బ్యాంకు దోపిడీకి తేడాను గుర్తించిన పోలీసులు ఈ పని సిమి కార్యకర్తలదేనని నిర్ధారించారు. జానకీపురం ఎన్కౌంటర్ దుండగుల ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ ను సీసీఆర్బీ, ఎన్సీఆర్బీకి పంపించారు పోలీసులు. బ్యాంకు దోపిడీలో పాల్గొన్న వాళ్లు వీళ్లేనని తేలినట్టు తెలుస్తోంది. పోలీస్ రికార్డు ప్రకారం దుండగులిద్దరిది కరుడుగట్టిన నేర చరిత్ర. అక్రమ ఆయుధాలపై జూన్ 11, 2011లో వీళ్లపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మధ్యప్రదేశ్లోని భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2009లో కోల్వాతి కాండ్వాలో సీతారాం అనే వ్యక్తి మర్డర్ కేసు ఫైల్ అయింది. 2010లో 4 కేసుల్లో అనుమానితులుగా ఉన్నారు. హోన్సంగాబాద్ లో కెనరా బ్యాంక్, జహరా జిల్లా రత్లంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కేసుల్లో అనుమానితులు. పీప్లియా మండి మన్సూర్లోని ఇండోర్ స్టేట్ బ్యాంక్ లో దోపిడీ చేశారు. హనుమాన్ గంజ్, భూపాల్, మనప్పురం గోల్డ్లో దోపిడీకి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్ లో ఈ నిందితులపై 24 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. భోపాల్ ఏటీసీ రికార్డ్స్ ప్రకారం నిందితులపై 120B, 124A, 153A, 153B, 467, 468, 471, యూపీఏ యాక్ట్ 3, 10, 13 అండర్ సెక్షన్ 1, 15, 16, 17, 18, 18A, 18B, 19, 20, 21, 38, 39, 42, 25/27 ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 2012లో క్వాన్వా జైల్ సెంట్రీని హత్య చేసి పరారైన నిందితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. అజారుద్దీన్ అస్లాం ఖాన్ నల్గొండ జిల్లాకు ఎందుకు వచ్చారనే దానిపై పోలీసులు కూపిలాగుతున్నారు. 2 ఏళ్లుగా నల్లగొండ, వరంగల్, మెదక్, రంగారెడ్డిలోనే బస చేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా స్లీపర్ సెల్ సహకారం, షెల్టర్లతో ఈ ఆగడాలు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 2 దుండగులు చనిపోగా ముఠా లీడర్స్ ఫైజల్, మహబూబ్, అమ్జద్, ఇజాద్ ఇంకా పరారీలో ఉన్నారు. వీరి కోసం వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఘటనలో నిందితులు పోలీసులపైనే కాల్పులు జరిపి అలజడి సృష్టించడంతో సిచ్యువేషన్ సీరియస్ గా మారింది. ఇకనైనా స్లీపర్ సెల్స్ పై గట్టి నిఘా పెట్టి వారి ఆగడాలు అరికట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.